పూరా లోకల్. ఢిల్లీ నుంచి న్యూయార్క్ వరకు నేరుగా వెళ్లే విమాన టికెట్ల ధరలు ఒక్కసారిగా అమాంతం పెరిగి 37,000 నుంచి 80,000 వరకు చేరాయి. ట్రంప్ ప్రభుత్వం H-1B వీసాల ఫీజులు పెంచుతూ వెంటనే అమలు చేయనున్నట్లు ప్రకటించడంతో అమెరికాలో ఉద్యోగులు, విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. దసరా, దీపావళి కోసం స్వదేశానికి వచ్చిన వారు, పెళ్లిళ్లు లేదా కుటుంబ శుభకార్యాలకు వచ్చిన వారు తిరిగి అమెరికా వెళ్లే అవకాశం కోల్పోతామేమోనని ప్రణాళికలు రద్దు చేసుకుంటున్నారు. ఇప్పటికే భారత్ చేరిన వారు అత్యవసరంగా తిరిగి ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 21 లోపు అమెరికాలో ఉండాలని టెక్ కంపెనీల ఆదేశాల నేపథ్యంలో విమానాశ్రయాల్లో హడావుడి చెలరేగింది. కొందరు ప్రయాణం మధ్యలోనే విమానాలు మార్చుకోవాల్సి వస్తుంది. శంషాబాద్ విమానాశ్రయం కిక్కిరిసిపోయింది. హైదరాబాద్ నుంచి దుబాయ్ మీదుగా లాస్ ఏంజల్స్ టికెట్ 1.32 లక్షలు ఉండగా డాలర్స్కు 90,000 వరకు చెల్లించాల్సి వచ్చింది. అయినా గడుపులోగా అమెరికా చేరుకోవాలనే ఉద్దేశంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అధిక ధరలు చెల్లించేందుకు సిద్ధమయ్యారు.